హాయ్ హలో నమస్తే. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. రోటీ కపడా రొమాన్స్ అనే సినిమా చూడడం జరిగింది నిన్న. ఒక ముక్కలో చెప్పాలంటే అండి, నాట్ బ్యాడ్, బాగానే ఉంది సినిమా అయితే. బట్ కొన్ని నెగిటివ్స్ అనేవి, అది నెగిటివ్స్ అనలేం కానీ మనం కొన్ని దగ్గర ఎంటర్టైన్ అవ్వలేకపోతాం. అంటే సీన్స్ కూడా ఎక్కడో చూసిన ఫీలింగు, బాగా శేఖర్ కమ్లా గారి ఎసెన్స్ మనకు దీంట్లో చాలా చాలా సీన్స్లో, చాలా మ్యూజిక్లో కూడా మనకి ఆ ఫ్లేవర్ కనిపిస్తూ ఉంటుంది అడపగా. ఆ ఒక్క డిస్టర్బెన్స్ కొంచెం బాగా క్రియేట్ అయింది. ఈవెన్చువలీ ఈవెన్ కూడా సీన్స్లో కూడా మనకు ఆ ఫీల్ వస్తూ ఉంటుంది. బేసిక్గా విక్రమ్ అనే డైరెక్టర్ సినిమా తీశారనమాట. ఇది డెబ్యూ ఫిలిం. అతని ఇంటర్వ్యూస్ కూడా నేను చూడడం జరిగింది. కొన్నిట్లో చాలా బాధపడుతూనే చెప్పారు. అరౌండ్ 2016 or 17 బిఫోర్ కోవిడ్లోనే సినిమా అనేది మొదలుపెట్టి అది రిలీజ్ అవ్వడానికి ఇన్ని సంవత్సరాల టైం పట్టింది. బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ చాలా చెప్పున్నాడు. బట్ ఒక డెబ్యూ ఫిలిం, ఇంతమంది కొత్త ఫేసెస్ని, మనకి ఇప్పుడు ఆ ఫేసెస్ మనకు తెలుసున్నాయి. బట్ మనం 2016 ఆ టైం మనం క్యాల్కులేట్ చేసుకుంటే వాళ్ళు ఎవరో కూడా తెలియదు లెక్కకైతే మరి. సో అంతమంది కొత్త క్యాస్టింగ్ పీపుల్ని, కొత్త ఆర్టిస్టులను పెట్టుకొని ఈ తరహా ఎంత క్వాలిటీగా సినిమా తీయడం అనేది ఖచ్చితంగా గొప్ప విషయం అనే చెప్పాలి మనము. నేను సినిమా చూస్తున్నంతసేపు నాకు ఒకటే ఫీలింగ్ నాకు చాలా నెగిటివ్గా అనిపించింది. ఏంటంటే ఎక్కువసేపు ఈ 4 క్యారెక్టర్స్ చుట్టూ ఒకటికి దరిద్రం రాగానే నెక్స్ట్ మినిట్లో ఇంకోటి కూడా అంటే వస్తే అందరికీ దరిద్రాలు వస్తున్నాయి, లేదా అందరికీ మంచి జరుగుతుంది. ఈ సింగిల్ సేమ్ తరహా అనేది కొంచెం ఎక్కడో డిసప్పాయింట్ చేసిందండి. అంటే ఎంటర్టైన్మెంట్ కూడా సోకాల్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడే పర్సన్ నుండి తప్ప మిగతా ఏ క్యారెక్టర్స్ దగ్గర కూడా అంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలి. అండ్ మిగతా ప్రతి రిలేషన్స్ కంటే కూడా కొంచెం భిన్నంగా ఏదన్నా కనిపించింది మాకు అంటే, ముస్లిం అమ్మాయి ఎవరైతే ఇట్లా జస్ట్ ఫిజికల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తుందో అక్కడ కొంచెం ఓకే డిఫరెంట్ వేలో వెళ్తుంది. ఇప్పుడున్న ప్రస్తుతం నడుస్తున్న జనరేషన్ మైండ్ సెట్ తగ్గట్టు ఉంది అనే ఫీల్ అయితే క్రియేట్ అయింది. బట్ ఈ బ్రేకప్స్ అనేది ఇప్పుడు ఎంజాయబుల్గా ఉంటుంది అనేది, అంటే మీరు 6 ఏళ్ళ, ఇప్పుడు మీ లెక్కలో వేసుకుంటే డైరెక్టర్ గారు 6 ఏళ్ళ కింద 7-8 ఏళ్ళ కింద రాసుకున్న కథనే లెక్కకైతే, మరి ఇప్పుడు 7-8 ఏళ్ళ తర్వాత కూడా అదే కథ ఎంతవరకు మన ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తుంది అనేది కూడా మీరు కొంచెం ఆలోచించాలి. గట్టిగా మాట్లాడితే బేబీ తరహాలో సినిమాని మొదలుపెట్టి చివరాఖరికి ఒక మంచి కంక్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు సినిమా కంప్లీట్గా దాని ఒక లైన్ మీద చెప్పాలంటే, ప్రతి జీవితంలో, అందరి జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. బట్ అవతల వాళ్ళకి అది వాళ్ళు తీసుకున్న డెసిషన్ అనేది చాలా హట్టింగ్ ఉంటుంది. అంటే వాళ్ళని ఇంకా క్యారెక్టర్ అనేది జడ్జ్ చేసేసి, అంటే అవతల సైడ్ ఏముందనేది తెలుసుకోకుండా ప్రవర్తించి ఇక రాంగ్ డెసిషన్స్ తీసుకొని వాళ్ళని నెగిటివ్గానే చూడడం మొదలు పెడతారు. సో బట్ అది కాదు, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అవతల వాళ్ళకు కూడా, ఎందుకు మనల్ని హర్ట్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారంటే వాళ్ళకు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అనేవి చాలా క్లీన్ అండ్ నీట్గా చెప్పారు. నాకు ఒకటే అనిపిస్తుంది ఏంటంటే, మీరు ఇంకా చాలా ఎంటర్టైనింగ్గా, చాలా బ్రహ్మాండంగా తీసేవాళ్ళు దీన్ని. బట్ ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఏదో అడపాదడపా అక్కడక్కడ సీన్స్ వచ్చినాయి తప్ప మిగతా ఫుల్ ఫ్లెజ్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది లేదు. అండ్ ఎంతసేపు ఆ దరిద్రాల్ని, ఎంతసేపు ఆ ఆడోళ్ళే ఏదో చేస్తున్నారు, వీళ్ళందరూ పత్తితులు మొగోళ్ళు, వీళ్ళ లైఫ్లలో ఏముండదు, 4 పత్తి గింజలు అందరూ ఒక కొంపలో ఉన్నారు, 4 బజార్ వాళ్ళ బిహేవ్ చేసేటోళ్ళు అందరూ ఆడోళ్ళు అన్నట్టు మరీ ఒక సైడెడ్ పోతుంటే అండి సినిమా కొంచెం మాకు కూడా మర్జ్ అయిపోయి వాళ్ళతో పాటు పోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మ్యూజిక్ కూడా అండి డెబ్యూ ఫిలింకి అయినప్పటికీ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ అండి. అదే ఏంటంటే మనకి ఈ మన శేఖర్ కమ్లా గారి
ఫ్లేవర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ తరహా ఆఫ్ సీన్స్ కానీ ఇప్పుడు ఇందులో తెలంగాణ పోరాడు ఉన్నాడు, ఆయనదైతే ఆల్మోస్ట్ ఆ కాంబినేషన్ అయితే మనకి ఆ అమ్మాయిది ఇతంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అట్లా. అంటే ఆ జాబ్ కోసం వెతకడం, ఆ అమ్మాయి ఎప్పుడే అవసరం ఉన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళడం, సో ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. రోటీ కపడా రొమాన్స్ అని పెట్టారు. రొమాన్స్ మీరు ఎంత చూపించాలో అంతా ఆల్మోస్ట్ చూపించేసారు. అండ్ ఒక విషయం నాకు ఏమనిపించిందంటే అండి, మీరు తమ్నేల్లో నేను పెట్టినట్టు మూతి నాకితే సరిపోద్దా అని నేను ఎందుకు పెట్టానంటే, రోటీ కపడా అనే పదాలకి జస్టిఫికేషన్ అనేది నాకు ఎక్కడా కనిపించలేదు. అంటే బేసిక్గా నా పాయింట్ ఏంటంటే, వాళ్ళకొక ఎయిమ్ కానీ లేకపోతే వాళ్ళకొక టార్గెట్ కానీ గోల్స్ కానీ ఏం కనిపించాల. అంటే అమ్మాయిలు పాడేస్తారు, ఎవడి జాబ్ ఆడికి ఏదో చేసుకుంటా పోతారు, అమ్మాయిలు పాడేస్తారు. ఇక అమ్మాయిల వల్ల జీవితాలు బొక్కబడిపోయినాయి. ఇక ఫ్యూచర్లో వెళ్ళిన తర్వాత ఏదో రిగ్రెట్, ఏదో దరిద్రం జరిగిందా అని మళ్ళీ ఫీల్ అయ్యి మళ్ళీ రావడం. సో ఇది ఎంత ప్యాథటిక్గా అనిపిస్తుందంటే అండి నాకు, ఇంక ఇదేనా అంటే వాళ్ళ క్యారెక్టర్స్కి ఒక ఆర్క్ అనేది ఏది క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చెప్పాలంటే అండి, ఈ నగరానికి ఏమైంది అనే సినిమా స్టోరీ ఆఫ్ 4 ఫ్రెండ్స్ వాళ్ళు. సో గతము మళ్ళీ ప్రెజెంట్ మళ్ళీ గతం, మనకు అదే చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు దాంట్లో చూపించాలంటే నలుగురికి 4 లవ్ స్టోరీస్ చూపించవచ్చండి. బట్ ఎందుకు ఒక మెయిన్ క్యారెక్టర్కి మాత్రమే ఒక లవ్ స్టోరీ పెట్టి మిగతా వాళ్ళని సపోర్టింగ్ కింద ఎందుకు పెట్టేశారు? బికాజ్ ఎవరన్నా ఆడియన్స్ చూసేటప్పుడు ఫోకస్ అనేది ఒకరి స్టోరీ కానీ లేకపోతే మ్యాక్సిమం ఒక ఇద్దరు స్టోరీలు కానీ వెళ్తే బాగుంటుంది. లేదు మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్ వేరే ప్లేసెస్లో జరుగుతుందన్నట్టు చూపించి మీరు లాస్ట్లో కంబైన్ చేసినా అది కూడా ఫైన్ అండి. బట్ నలుగురు ఫ్రెండ్స్కి 4 గర్ల్ ఫ్రెండ్స్, 4 దరిద్రాలు, 4 దరిద్రాలు, 4 మంచి విషయాలు, 4 గర్ల్ ఫ్రెండ్స్కి 4 లత్కోరియే. సో ఇది ఏమైపోయిందంటే చాలా వాడికి మైండ్ అనేది అది రిసీవ్ చేసుకోవడానికి చాలా, అంటే ఎవడి స్టోరీని కూడా ఓన్ చేసుకోలేకపోతున్నాం. దీనివల్ల మీకు ప్రాబ్లం అర్థమైంది అనుకుంటా విక్రమ్ గారు. ఏంటంటే ఇది ఓన్ చేసుకోవడానికి ఇప్పుడు ఒకటే క్యారెక్టర్ ఒకటే లవ్ స్టోరీ పోతున్నప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి చేసే హెల్ప్ చేస్తూ పోతుంటే కొంచెం ఎంటర్టైనింగ్గా డైలాగ్స్ పరంగా అయినా ఏదైనా చూడడానికి బాగుండేది. బట్ ఎవడి పంచాయతీ వాడికి ఉంది, ఎవడి గోల వాడిలాగా అయిపోయింది. వీడికి దరిద్రమైన నెక్స్ట్ మినిట్ ఆడికి దరిద్రమైన నెక్స్ట్ మినిట్ వీడికి దరిద్రం. దరిద్రాలు చూడడానికి సినిమాకి ఎవరు వస్తారు అనేది నాకు క్వశ్చన్ అండి. మూతులు నాకే సీన్లే ఉంటే చాలా, మరి మిగతా ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అయితే బాగోదు సినిమాకి. రొమాన్స్ అనేది ఒక పార్ట్ లాగా ఉండి దరిద్రాన్ని కాకుండా దాంట్లో ఎంటర్టైన్మెంట్ మోడ్ ఏదైనా చూపించుంటే బాగుంటుంది. మ్యాక్సిమం దరిద్రంలాగానే కనపడింది. అంటే ఎక్కడ చూసినా ఎక్కువ దరిద్రాన్ని చూపిస్తున్నాం మనము. అంటే అబ్బాయిల జీవితంలో ఇంతకంటే దరిద్రం ఏమి ఉండదు, అమ్మాయిలు వెనకాల పడేది పక్కన పెడితే జీవితం అంతా దరిద్రమే అన్నట్టు కనపడతా ఉంటుంది. సో ఆ మూమెంట్స్ అనేవి అదే అండి మెయిన్ థింగ్. ఈ 4 క్యారెక్టర్స్ని మీరు 4 అమ్మాయిలు పెట్టి చేసే కంటే అంటే ఎవరిని తీసుకోలేకపోతున్నాం. ప్రాబ్లం అది అయిపోయింది. ఇప్పుడు మీరు లెక్క వేసుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాగానే మీరు ఒక స్కీమ్లో వచ్చారని మేము అనుకుందాం. బట్ అక్కడ ఏమైపోయిందంటే అండి 4 సెంట్రిక్ గర్ల్స్ అనేది సపరేట్ జానర్స్ నుంచి తీసుకొని, ఇప్పుడు మీరు ఒక ముస్లిం అమ్మాయి అని చెప్పి ఎవరినో తీసుకొని వచ్చారు. బట్ హౌ ఫార్ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ ఆడియన్కి తీసుకోవడానికైనా కూడా. ఇప్పుడు మీరు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కంపేర్ చేసే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు రోటీ కపడా రొమాన్స్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మాడిఫైడ్ వర్జన్ అన్నట్టు కనిపించింది నాకు సినిమా. మేబీ మీరు అదే ఉద్దేశంలో రాసుకున్నారా ఈ క్యారెక్టర్సు? మొత్తం దీంట్లో అందరూ అన్ని స్లాంగులు మాట్లాడే ఒకడు మాత్రం రఫ్ సెంట్రిక్ తెలంగాణ భాష మాట్లాడేవాడులాగా. సో ఇదంతా ఇప్పుడు అదే అండి, మనకి ఎప్పుడైతే సినిమా టచ్ అవ్వకుండా వేరే జానర్ వాళ్ళకి టచ్ అవ్వకుండా ఉంటుందో మనకు కూడా కొత్తగా క్రియేట్ చేశారు ఏదన్నా బాగుందని. మీరు తీసుకున్న పాయింట్ చాలా యూనిక్గా ఉందండి. అంటే అవతల వాళ్ళ సిచ్యువేషన్స్ అనేవి మనకు తెలియకుండా మనము మన డిసిషనే రైట్, మనల్ని చీట్ చేస్తారనే ఇదిలో ఉంటాం మనము. బట్ అది చాలా మంచి పాయింట్. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో లాస్ట్లో మీరు ఇచ్చిన కంక్లూజన్ కానీ చాలా బాగుంది. బట్ ఒకటి నాకు అనిపించింది సేమ్ ఇదే అండి, ఎంటర్టైన్మెంట్
ఇంకా చాలా క్రియేట్ చేసి ఉండొచ్చు మీరు. ఎట్ ద సేమ్ టైం 4 మెంబర్స్కి 4 లవ్ స్టోరీస్ పెట్టి ప్రతి ఒక్కరి సిచ్యువేషను ఇలాగే ఉంది అంటే ఈ విషయం చెప్పడానికి అందరినీ నలుగురికి 4 సిచ్యువేషన్లు క్రియేట్ చేసి ప్రతిదీ అమ్మాయి సైడ్ నుంచే చేయడం అనేది నాకు అంత కనెక్టివిటీ అనిపించలేదండి. సో ఒక విషయం అండి ఏంటంటే, ఒక ముస్లిం అమ్మాయి ఆమెకి వన్ నైట్ స్టాండ్ లేకపోతే వన్ డే బాయ్ ఫ్రెండ్ లాగానో ఒక స్కీమ్ ఉంటుంది ఆ అమ్మాయికి. సో తను ఏదైతే కావాలనుకుందో దానివల్లే తను ఒక టైంకి ప్రెగ్నెంట్ అయితే మేము ఎందుకు కనెక్ట్ అవుతాం అంటే తన మీద జాలి కానీ లేదా ఆ అబ్బాయి పట్ల జాలి కానీ మేము ఎందుకు ఫీల్ అవుతాం బేసిక్గా. సో వాళ్ళ కోరికకి వాళ్ళ తలకాయ నొప్పి వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ ఎమోషనల్గా మేము ఏం కనెక్ట్ అంటే ఆ తప్పు చేసినోడు కనెక్ట్ అయ్యేలాగా ఉంది తప్ప జనరల్ ఆడియన్స్ ఎవరు అరే ఏంటి ఇలా జరిగిందని అనే ఎమోషనల్ బాండ్ అనేది క్రియేట్ అవ్వదండి. ఇక్కడ మెయిన్ జరిగిన మిస్టేక్ ఏంటంటే 4కి 4 కథలు చెప్పే బదులు ఒక 2కి 2 లవ్ స్టోరీలు చెప్పినా వాళ్ళ సిచ్యువేషన్ వల్ల ఎలా జరిగిందని చెప్పినా ఇంకా ఇద్దరిని సపోర్టివ్గా వాడినా చాలా బ్రహ్మాండంగా అనిపించేది. బట్ 4కి 4 పెట్టేసి వాళ్ళే అన్ని దరిద్రాలే ఇంకా అమ్మాయిలు అంటే ఇలాగే ఉంటారు అని చేయడం వల్ల ఎక్కడో మిస్ అయిందండి. ఆ ఎమోషనల్ టచ్ అనేది ఎక్కడో మిస్ అయింది. మీ మ్యూజిక్ అనేది సినిమాని చాలా కాపాడుతూ వచ్చింది, అదైతే ప్లస్ అనే చెప్పుకోవాలి బేసిక్గా. అండ్ ఒక విషయం అయితే క్లియర్ అండి, యాజ్ ఎ డెబ్యూ ఫిలిం మీరు చేసిన సినిమా అది బ్యాడ్ ఫిలిం అయితే కాదండి. ఇట్స్ వర్త్ వాచబుల్ అండి. ఒకసారి మీరు ఆడియన్స్ మీరు ఒకసారి వెళ్ళి ఆ రోటీ కపడా రొమాన్స్ మీరు థియేటర్స్లో వెళ్ళి వాచ్ చేయండి. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం అండి. అంటే కొన్ని మిస్టేక్స్ ప్రతి ఫిలిం పర్ఫెక్ట్గా రావాలని రూల్ అయితే ఏం లేదు, బట్ కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో ఎమోషనల్గా ఇది మనల్ని కంప్లీట్గా ప్రతి ఆడియన్ని కనెక్ట్ చేయలేనప్పటికీ కూడా ఎవరైతే ఆల్రెడీ మీ లైఫ్స్లో కొన్ని మీరు హానెస్ట్గా ప్రేమించి కొన్ని బ్రేకప్స్ అయిపోయి అర్ధాంతరంగా కట్ అయిపోయిన రిలేషన్లు బాగా ఇష్టపడి మీ లైఫ్లో ఉండుంటే మీకు ఈ సినిమా ఒక క్యారెక్టర్ కాకుండా ఇంకో క్యారెక్టర్తో కూడా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో మీకు ఆటోమేటిక్గా సినిమా నచ్చుతుంది. కనెక్ట్ కానోళ్ళకి ఏదో ఓకే అట్ట వెళ్ళిపోయింది సినిమా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో మీ నియరెస్ట్ థియేటర్స్లో ఉంటే వెళ్ళి వాచ్ చేయండి. డెబ్యూ ఫిలిం ఇంత బాగా తీశారంటే దానికే మనం 100% మెచ్చుకోవాలి. యాజ్ అ డైరెక్టర్గా మీరు మార్కులు అయితే కొట్టేశారండి. బట్ నెక్స్ట్ ఫిలింలో మీరు కొంచెం కనెక్టివిటీ పాయింట్ ఆడియన్స్కి అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ మీద కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే పాయింట్ చెప్పడానికే ప్రతి 4 క్యారెక్టర్స్కి 4 సిచ్యువేషన్లు చేసి అందరికీ అలాగే జరుగుతుందని చూపించడం అనేది కొంచెం నాకు ఇది అనిపించలేదండి. మేబీ ఈ కొన్ని సిచ్యువేషన్స్లో అబ్బాయి సైడ్ నుంచి అపోజ్ ఉండుంటే కొంచెం బెటర్ అనిపించింది నాకు. మేబీ ఈ ఫీలింగ్ ఉండకపోతుండే, కొంచెం మారుండే. ప్రతిదీ అమ్మాయి దగ్గర నుంచే వచ్చేసరికి అంటే ఇక మగోడికి ఏం ప్రాబ్లంలు ఉండవు, ఇక ఆడు తొడలు కొడితే తొడలే అన్నట్టు అది ప్రాపర్గా నాకు ఇది అవ్వలేదండి. సో అది ఒకటే మైనస్ అనిపించింది నాకు. మిగతా అంతా ఆల్ గుడ్ అండి. బట్ రొమాన్స్ కూడా అంత మేరకు చూపించాల్సినంత అవసరం నిజంగా అక్కడ ఉందా అనేది కూడా ఒక క్వశ్చన్ ఉండిపోయింది. బట్ ఇట్స్ ఓకే అండి. సో అది ఫ్రెండ్స్, ఇక ఈ మూవీ మీద నా అనాలిసిస్ అయితే ఇది. మీరు కన్నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తాను అనమాట. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.